ఇంకా చివరిగా టాలీవుడ్లో తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అగ్ర హీరోలు ఇందాక నేను చెప్పిన. సో ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోనుందా? చిత్రపురిలో ఉన్నది మొత్తం ఆంధ్ర వాళ్ళేనా? తెలుగు సినిమాను శాసిస్తున్నది ఆ 5గురు, వారి వారసులకే మళ్ళీ అవకాశాలు. తెలంగాణ నటులకు దక్కని గుర్తింపు, మంచి సినిమాలు తీస్తున్న కురవడని అవకాశాలు, ఆంధ్ర నటుల పెత్తనం పైన పెరిగిపోతున్న అసంతృప్తి. ఎస్, ప్రభాస్ ఓ సినిమా తీసిండు. ఈ మాటనే మాట్లాడుతున్న తర్వాత ఎవరైనా ఫ్యాన్స్ అని చెప్పి పిచ్చి పిచ్చిగా బట్టలు చింపుకొని నా మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడినా, ఏదైనా పిచ్చి ప్రయత్నం చేసినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము మాట్లాడేది కేవలం జరుగుతున్నటువంటి వాస్తవిక విషయాలు మాత్రమే. కించపరచనిది ఏ ఫ్యాన్ గురించి కానీ ఏ హీరో గురించి తప్పు మాట్లాడతలేదు. ఇక్కడ ఒక హీరో ఒక సినిమా తీసిండనంటే ఆ సినిమా బడ్జెట్ 300 కోట్లట. 300 కోట్లు 400 కోట్లు పెట్టి సినిమాలు తీసిరట. అయ్యా సరే పోనీ, ఇప్పుడు విడుదలవుతున్నటువంటి రేపటి రోజున మాపో విడుదలవుతున్న ఒక సినిమా ఉన్నది, పుష్ప అనే సినిమా విడుదల కాబోతున్నది. సో వీళ్ళు ఏమడుగుతారు తెలుసా? మళ్ళీ వచ్చి ప్రభుత్వాల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏమడుగుతారు, మేము భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీసినాము, ఈ బడ్జెట్ తగ్గట్టుగా మాకు తిరిగి ఆదాయం రావాలి, సినిమా పరిశ్రమను ముందుకు తీసుకువెళ్ళాలంటే మాకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తారు. ఎస్, ఈ క్వశ్చన్ నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా. పోయిన ఏడాది మిర్చి పంటకి తెగలు వచ్చి మిర్చి పంట మొత్తం ఆగమైపోయింది. పెట్టుబడి పెట్టినటువంటి ఆ పెట్టుబడి కూడా తిరిగి రాలేదు రైతులకి. ఒకవేళ కనుక అదే రైతులు ఇప్పుడు కూడా అధిక వర్షమో అల్ప వర్షమో, అంటే పూర్తిగా వర్షాలు ఎక్కువైన కారణంగానో వర్షాలు తగ్గిన కారణంగానో కొంత పత్తి దిగుబడి తగ్గింది. పత్తి దిగుబడి సరైన సమయంలో వర్షాలు లేక తగ్గింది కొన్ని చోట్ల. సో ఇప్పుడు మాకు పత్తి దిగుబడి తగ్గింది కదా, పెట్టుబడి మాత్రం మేము చాలా పెట్టుబడి పెట్టినాం, మా పత్తి ధరకి మీరు ధర పెంచండి అని చెప్పి కనుక క్వశ్చన్ చేస్తే ఈ ప్రభుత్వాలు పెంచుతాయా? యాసంగి పంట వస్తుంది, లేకుండా వర్షాకాల పంట ఐకేపీ సెంటర్లో ఉన్నది. అయ్యా నేను బాగా పెట్టుబడి పెట్టినా, నా పొలానికి రోగం వచ్చింది, నా పొలం సరిగా దిగుబడి ఇవ్వలేదు, ఈ సంవత్సరం 2 ఎకరాల పొలం చేసినా నాకు పెట్టిన పెట్టుబడి రాలేదు, నాకు కొంచెం ఆర్థిక సాయం చేయాలంటే మీరు ఈ పంటకి, నేను పండించిన ఈ పంటకి ధర పెంచమంటే ప్రభుత్వాలు పెంచుతాయా? పెంచాయి కదా. మరి ఆ వ్యవసాయం మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు? ఎంతమంది 4 ఏళ్ళు లోపలికి పోతున్నాయి? నిజమే కదా. మరి ఆ సందర్భంలో ఈ సినిమా పరిశ్రమ వాళ్ళు వచ్చి ఈ రకంగానే మేము బాగా పెట్టుబడులు పెట్టి మేము ఈ యొక్క విషయాల్ని మేము రాబడుతున్నాం, ఈ సినిమాను మేము తీసినాం, మాకు ధరలు పెంచమని అడిగితే ఎందుకు ధరలు పెంచాలి వాళ్ళకి? ఫర్ ది ఫస్ట్ టైం తెలంగాణ నుంచి ఒక మంత్రి, తెలంగాణ నుంచి ఒక వ్యక్తి ఈ విషయం గురించి మాట్లాడి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా ఆయనకి. ఇంకా సినిమాల విషయాలకు వస్తే, సినిమాల నటినట్లు మొత్తం వాళ్ళోళ్ళే అండి, మొత్తం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే. ఎస్, నేను కరాకనే చెప్తున్నా తెలంగాణ వాడిగా. అంతెందుకు నేను పేరు చెప్పుకోదలుచుకోలేదు, బట్ ఎవరికి దాకాలో వాళ్ళకి దాక్తుంది. ఫోక్ సింగర్ల పేరిట ఈ మధ్యకాలంలో సినిమాలో ఫోక్ సింగర్లుగా లేకుంటే ఇంకా చాలా కొంత ప్రాముఖ్యత సాధించారు. మన ఆచారం తెలియదు, మన పద్ధతి తెలియదు, మన కట్టుబాటు తెలియదు, మన బట్ట తెలియదు, మన బొట్టు తెలియదు, ఏం తెలియదు. తెలంగాణకు వచ్చి మేము పాటలు పాడతామని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి నటినటుడు కొంతమంది కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఏందో అర్థం కావట్లేదు కానీ ఏం తెలియదు. వాళ్ళు వచ్చి ఇక్కడ మేమే మొత్తం మాది నడుస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అంతెందుకు మొన్న ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో రీల్స్ చేయించి వాళ్ళతో కొంత ప్రమోషన్ చేయించుకున్నారు కదా, గుర్తుంచుకో రామక్క అని చెప్పి. అందులో ఎంతమంది తెలంగాణలో ఉన్నారు? ఎంతమందికి రాజకీయం తెలిసిన ఉన్నారు? ఎంతమంది ప్రజా జీవితంలో కనీసం సమస్యలు తెలిసిన ఉన్నారు? సో ఈ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ అనేది సినిమాలో ఇంకా నడుస్తూనే ఉన్నది. తెలంగాణకు సంబంధించి చిన్న సినిమాలు ఎన్ని రాలేదు, చాలా సినిమాలు వచ్చినాయి. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానల్ సంబంధించి మై విలేజ్ షో ఇవన్నీ ఉన్నాయి కదా, క్రియేటివ్ థింగ్స్ వీళ్ళందరూ కూడా చిన్న సినిమాలు తీస్తున్నారు, ఫీచర్ ఫిలిమ్స్ తీస్తున్నారు. వాళ్ళు ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి అవకాశం కల్పించండి. ఇకపైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పింది ఏంటంటే, రేపటి రోజున ఈ రకంగా మేము సినిమాలు ఎక్కువ ధరలు పెట్టి భారీ బడ్జెట్ సినిమాలు తీసినాము, మాకు ధరలు పెంచని ఎవరైనా కనుక వస్తే వాళ్ళకు 80% అపాయింట్మెంట్ ఇవ్వను అని కరాఖండిగా చెప్పేసింది. ఎస్, యు ఆర్ టేకింగ్ వెరీ రైట్ డెసిషన్. మీరు చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. ఎందుకు పెంచాలి వాళ్ళకి రేట్లు? అంటే ఎక్కువ సినిమా తక్కువ సినిమా అని ఉంటుందా? మీరు తీసేటువంటి సినిమా, ఆ కంటెంట్, ఆ సబ్జెక్టు, మీ యొక్క నటన బట్టి మీరు పాపులారిటీ పెరిగింది అనుకోండి, పాపులారిటీ పెరిగినంత మాత్రం పైసలు ఎక్కువ ఇవ్వాలా మీకు టికెట్ల కోసం? సో సినిమాలలో కూడా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ఇంకా జరుగుతున్నది. ఇంకా నేను చాలా డీటెయిల్గా పోతే చాలా సెన్సిటివ్ అంశం కాబట్టి దాని డీటెయిల్స్లో పోదలుచుకోలేదు. ఇకపైన ఇంకెవరైనా కనుక ఎటువంటి ప్రయత్నమే చేస్తే డెఫినెట్గా మీరు ఆ రకమైన ప్రయత్నాలు చేస్తే కనుక ఎవరు కూడా తెలంగాణ వారు ముఖ్యంగా ఉపేక్షించకండి. మీ సమస్యలు ఏమున్నా కూడా చెప్పండి. ఎందుకంటే ఒక నలుగురి కబంధ హస్తాల్లోనే సినిమా ఇండస్ట్రీ మొత్తం చిక్కుకున్నది.
నలుగురి కబంధ హస్తాల మధ్య సినిమా ఇండస్ట్రీ మొత్తం చిక్కుకున్నది. ఆ విషయం అందరికీ తెలిసిందే. చాలామంది ఇదివరకు మాట్లాడుకొచ్చిర్రు, ఇంకా కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ వారు మీకు కనుక ఎటువంటి సమస్యలు కనుక వస్తే ఉపేక్షించకండి, వాటిని లేవనెత్తండి. డెఫినెట్గా తెలంగాణ వాదులు, తెలంగాణ సమాజం యొక్క సపోర్ట్ మీకు మద్దతు దొరుకుతుంది. ఎందుకంటే మనం వాళ్ళను తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ మనం మా డిఫరెన్స్ చూస్తలేం, కానీ వాళ్ళు ఆ డిఫరెన్స్ని చూసి ఆ డిఫరెన్షియేట్ ద్వారా మీకు అవకాశాలు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కనబరుస్తున్నారు. సో ఇక్కడ వీటిని ఎట్లా అణచివేయాలి, ఎట్లా తొక్కిపడేయాలని చెప్పి చూస్తున్నారు. మధుప్రియ ఉందండి, సింగర్ ఆవిడ. తెలంగాణ ఉద్యమంలో ఆవిడ కన్నా ఎక్కువ పాటలు పాడిన ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పాటలు పాడి ఫోక్ సింగర్గా తెలంగాణ రాజకీయ పాటలు పాడి ఆటలాడిన వాళ్ళు. చిన్న వయసు నుంచి ఆవిడ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ వచ్చింది. ఆమె కన్నా పెద్ద ఆచారాలు, కట్టుబాటు తెలంగాణ వాదం గురించి తెలుసా? ఇప్పుడు ఎవరో కొంతమంది రంగులు రుద్దుకొని రంగుల ప్రపంచంలో మళ్ళొకసారి బయటకు వచ్చి మేము కూడా తెలంగాణ భాష మాట్లాడతాం, మాకు కూడా తెలంగాణ యాస వస్తుందని చెప్పి పిచ్చిగా ఆచారం తెలియకపోయినా, పద్ధతులు తెలియకపోయినా పాటలు పాడుతున్నామని చెప్పి కొంత వాళ్ళను అణచివేసే ప్రయత్నం, కానీ వాళ్ళని వెనక్కి నెట్టే ప్రయత్నంగా, వెనక్కి నెట్టడం ఎట్లా, వీళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతోని, వీళ్ళ సపోర్ట్లతోని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో దయచేసి ఇది మానుకోండి. ఆ సెంటిమెంట్ని ప్రజలు కూడా కనుక తీసుకొస్తే మీరు రేపటి రోజున సినిమాల్ని తెలంగాణలో మీ సినిమాలు ఆడడం కొంత కష్టతరం అవుతుంది. సో కోమటిరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని డెఫినెట్గా తెలంగాణ ప్రజలు మొత్తం కూడా హర్షిస్తున్నారు. ఆయన నిర్ణయాన్ని కూడా అందరూ కూడా వెల్కమ్, స్వాగతం చెప్తున్నారు. సో ఈ రోజు మొత్తం మీద గుడ్ మార్నింగ్ తెలంగాణ. తిరిగి మరో గుడ్ మార్నింగ్ తెలంగాణలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ తొలి వెలుగు. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.